పలకరించడు, గుర్తుపట్టడు, ఏం చేయలేడు. ఎందుకంటే అందులో ఇప్పుడు నేను లేను. ఇంతకు ముందు ఉండేవాణ్ణి. ఇప్పుడు ఈ శరీరంలో నేనున్నాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. కానీ నేను ఈ శరీరం నుండి వెళ్ళిపోయాను అనుకోండి, ఈ శరీరం మాట్లాడదు. అందుకే శరీరం నేను కాదు, అది మన్నైనది వెనకటి వలె మన్నుకి వెళ్ళిపోతుంది. అది ఎవరితో మాట్లాడదు అప్పుడు. అందుకని ఇది మన ఇల్లు. ఇదేంటిది? మన ఇల్లు. మనం ఆత్మలం. ఆ ఆత్మ ఈ శరీరంలో ఉంది. ఆ ఆత్మ అందుకని దేవుని స్వరూపం. ప్రతి మనిషి కూడా నేను ఆత్మను అనేటువంటి ఆ మహాజ్ఞానం తెలుసుకొని శరీరానికి దాసుడు కాకుండా ఆత్మకు కావలసిన పరిశుద్ధతను కనుక ప్రతి ఒక్కరూ కలిగి ఉంటే ఈ లోకం మారిపోతుంది. గొప్ప జీవితం ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎలాగైతే ఈ శరీరం అశాశ్వతమో అలాగే ఈ లోకం కూడా అశాశ్వతమే. ఇదే యేసు ప్రభు చెప్పడానికి వచ్చాడు. ఈ లోకము కూడా అశాశ్వతమే. మనం 1,00,000 కోట్లు సంపాదించిన ఒకరోజు మనం ఎవరికి చెప్పకుండా ఈ దేశాన్ని అంటే ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతాం.